సినీ పరిశ్రమ అంటే తెర మీద కనిపించినంత అందంగా జీవితాలన్నీ ఉండవు. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. ఈ మధ్య కాలంలో సమంత విషయంలో అది నిజంగా మనకు కళ్ళ ఎదుట కనిపిస్తుంది. తెరెదుట తను ఎంత స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా, ఎంత అందంగా కనిపిస్తున్నా, రోజు రోజుకి ఎంత ఫిట్‌గా కనిపిస్తున్నా, బ్యాక్‌డ్రాప్‌లో చూస్తే తను ఎమోషనల్‌గా, అటు ఫిజికల్‌గా, హెల్త్ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా మనకు తెలుసు. మెయిన్‌గా తను మయోసైటిస్ అనే ఇబ్బంది కావచ్చు, అంతకుముందు చాలా ఏళ్ల క్రితము స్కిన్ హెల్త్‌కి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ ఫేస్ చేయడము, అటు మళ్ళీ ఎమోషనల్‌గా, పర్సనల్ లైఫ్‌లో కూడా డ్యామేజ్ అవ్వడం, వీటన్నిటిని చాలా స్ట్రాంగ్‌గా, మళ్ళీ మెచ్యూర్డ్‌గా సింగిల్ వుమెన్ ఫేస్ చేస్తున్నారనే చెప్పొచ్చు మనం. ఈ సిట్యుయేషన్స్‌లో ఈ మధ్య కాలంలోనే మనకి బెల్లంకొండ సురేష్ గారు తను సంబంధించినటువంటి వివరాలన్నీ పంచుకుంటూ సమంత గురించి వచ్చిన టాపిక్‌లో తన హెల్త్ గురించి ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటి అనంటే తనకి హెల్త్ బాలేని సిట్యుయేషన్‌లో ఆల్మోస్ట్ 25 లాక్స్ అనేవి తనకి అరేంజ్ చేసిన తర్వాత పార్క్ హయత్ ప్లేస్‌లో తనకంటూ పర్టిక్యులర్ సింగిల్ బెడ్‌రూమ్ పెట్టేసి తనకి రెగ్యులర్‌గా ఫుడ్ క్యారియర్ కావడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయించి సమంత హెల్త్‌ని జాగ్రత్తగా చూసుకునేలాగా ఆయన హెల్ప్ చేశారు. ఏ నిర్మాతలు రానిది ఈయన ముందుకు వచ్చి చేయడం వల్ల ఆయన పైన సమంతకి ఇప్పటికి కూడా చాలా కృతజ్ఞతగా ఉండటం వల్ల వాళ్ళ ఫ్యామిలీని ఎప్పటికీ రెగ్యులర్‌గా కలుస్తూ ఉంటారని మనకు తెలుస్తుంది. అయితే ఈ సిట్యుయేషన్ అవన్నీ కూడా సమంత ఫేస్ చేయడమే కాకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని 'శాకుంతలం' గానీ, లేకపోతే అటు 'ఖుషీస్' మూవీస్ ఇవన్నీ ప్రమోషన్స్ అప్పుడు కూడా మనం చూసాం ఎంత హెల్త్ ఇబ్బందులు పడుతున్నారో. ఏ ఇంటర్వ్యూస్ చేసినా, ఏ ప్రెస్ మీట్స్‌కొచ్చినా, ఏ పబ్లిక్ ఈవెంట్స్‌కొచ్చినా కూడా సమంత ఫేస్‌లో మనం చూస్తున్నాం తెలియని ఒక బాధ, చాలా ఫైట్ చేస్తున్నారు అనే ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ మనకు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. చాలా ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మధ్యలో కొన్ని డేస్ మూవీస్ కూడా బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తీసుకొని మంచి మంచి ఆఫర్స్ అంటే పెద్ద హీరోస్‌తో చేసి 'రంగస్థలం' తర్వాత ఆల్మోస్ట్ సూపర్ టాప్‌కెళ్ళిపోయిన సమంత ఒక్కసారిగా డౌన్ అయిపోవాల్సొచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే మంచి మంచి ఆఫర్‌లన్నిటికి కూడా బ్రేక్ పెట్టి హెల్త్ ఇష్యూస్‌ని సెట్ చేసుకోవడానికి అని చెప్పేసి టైం తీసుకోవడం జరిగింది. అలా కొంత గ్యాప్ తర్వాత కొంచెం మెల్లగా కష్టపడుతూ స్టిల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా కష్టపడుతూ 'సిటాడెల్ హనీ బన్నీ' చేశారు. బట్ స్టిల్ అది కొంత ఎక్కువగా ఊహించిన రీతిలో సక్సెస్ రాకపోవడంతో అటు సమంత కానీ, సమంత ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయినట్టయితే తెలుస్తుంది. ఇంకోవైపు మనకి 'ఫ్యామిలీ మ్యాన్‌లో' ఆల్రెడీ సమంత కొంచెం మంచి ఫైట్స్ తోటి, ఆ స్టంట్స్ తోటి అందరినీ కొత్తగా అట్రాక్ట్ చేసింది. ఎప్పుడు బబ్లీగా స్మైల్‌తో క్యూట్‌గా కనిపించే సమంత కాస్త ఒక్కసారిగా యాక్షన్ వైపు రావడం చూసేసరికి సమంతలో ఈ యాంగిల్ కూడా అందరికి బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలా చూసుకొని మనకి ఇప్పుడు 'సిటాడెల్ హనీ బన్నీలో' కూడా మంచి ఫైట్ సీక్వెల్స్ గానీ ఇవన్నీ కూడా చాలా కష్టపడ్డట్టు తెలుస్తుంది. అప్పుడప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాస్‌లో కూడా సమంత చేసే ఎక్సర్‌సైజ్‌లు, స్టంట్‌లు కూడా మనం చూసాం. ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కొంత 'సిటాడెల్ హనీ బన్నీలో' తగ్గిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడినప్పటికీ కూడా సమంత కూడా వీటన్నిటిని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని స్టిల్ ఇంకా స్ట్రాంగ్‌గా వర్క్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో 'తుంబాడ్' తీసినటువంటి టీమ్ అందరూ కూడా ఇప్పుడు 'తుంబాడ్‌తో' పాటు నెక్స్ట్ తీయబోయే మూవీలో కూడా సమంత వర్క్ చేయనట్టు తెలుస్తుంది. కాకపోతే దానికి ఆ టీమ్‌కి సంబంధించి ఎవరెవరు చేస్తున్నారు కాస్ట్ అండ్ క్రూ గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెట్టలేదు. మరి త్వరలో పెట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికి సమంత కెరీర్‌లో చాలా ఫేస్ చేస్తున్నారు. దానికి సంబంధించి బెల్లంకొండ సురేష్ గారు ఇవన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయడము, ఇవన్నీ చూస్తుంటే సమంత అనేది ఒక హీరోయిన్, సెలబ్రిటీనే కాదు, ఒక పర్టిక్యులర్ మనిషిలాగా చూస్తే ప్రతి ఒక్కరి లైఫ్‌లో వచ్చే విపరీతమైన ఛాలెంజెస్‌ని ఎంత స్ట్రాంగ్‌గా మళ్ళీ స్మైల్‌తో ఫేస్ చేయొచ్చు, సింగిల్‌గా కూడా ఉండి కూడా ఎట్లా ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి సమంత స్టోరీ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పొచ్చు. మనం అందరం కూడా హోప్ చేయాల్సింది ఏంటి అనంటే మనం ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ తరపు నుంచి కానీ లేదా సినీ ప్రేమికులందరం కూడా ఒక సినీ తార ఏ ఫైట్ చేస్తున్నా సరే మనందరం తనకి మన అభిమానంతో ఎప్పుడూ కూడా అండగా ఉంటాము. తనకి మంచి సపోర్ట్ ఇస్తామనేది మనం చూపిస్తే అదే చాలా కొండంత బలం ఇస్తుంది. ఎప్పుడైనా సరే మనిషికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా ఎమోషనల్ సపోర్ట్ ఉంటే ఒక రకంగా ఒక మెట్టు ముందుకైతే వెళ్ళగలుగుతారు. అటువంటి సపోర్ట్ మన తెలుగు ప్రేక్షకులు గానీ అటు ఆల్ ఇండియాలో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో మన సినిమాలు వెళ్తున్నప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో కూడా సమంతకి అటువంటి ఆదరణ వస్తే తనింకా స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ అవుతుందని కూడా మనం ఆశిద్దాం. ఇది ఇవాల్టి టాపిక్. మరి కొన్ని కొత్త టాపిక్స్ కోసం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీఎఫ్‌పీసీ. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.